బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555155. ఎలాంటి కోశాల ఎలాంటి మూడులు ఉన్నా, అంటే ఇప్పుడు మనోమయ కోసం తీసుకోండి, లేదా విజ్ఞానమయ కోసం అంటే మనం ఈ పుస్తకాలు చదువుతాం, విజ్ఞానం చాలా తెలుసుకుంటాం. మనోమయ కోసంలో వెళ్ళేటప్పటికి మన ఆలోచనల యొక్క ఒరవడిలో మనకి చాలా బ్లాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ సిద్ధ వైద్యంలో ఉండే ఒక ప్రక్రియ ద్వారా వాటిల్లో బ్లాక్ అయిపోయిన లైఫ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, ప్రాణవాయువు ఏదైతే ఉంటుందో దాన్ని అన్లాక్ చేయడం అనమాట. ఒక అద్భుతం ఏంటంటే ముట్టుకోగానే ఆ సంఘటన అవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనోమయ కోశంలో పడుతున్న ఇబ్బందుల వల్లే ఫిజికల్ బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కువ మొబిలిటీ వైజ్ రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది, లిమిట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ సిద్ధ వైద్యం అనేది కొంచెం ఈ ప్రాక్టీసెస్ తోటి కనుక చేయగలిగితే యు ఆర్ ప్యూర్లీ హెల్దీ. ఆ హెల్త్ అనేది ఎలా ఉంటుందంటే మీ లైఫ్ ఫోర్స్, మీ మైండ్ ఫోర్స్, మీ ఫిజికల్ బాడీ ఫోర్స్ రెండు సింక్లో ఉంటాయి. దెన్ దట్ ఇస్ అ కంప్లీట్ థింగ్. అప్పుడు ఏంటంటే ఆల్వేస్ మీ దగ్గర అన్ని హై ఫ్రీక్వెన్సీ నోటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇన్స్పైరింగ్, ఆస్పైరింగ్, అడ్మిరింగ్, ఇలాగ అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, లేదా ఏదైనా చెయ్యాలి అనుకునే ఒక ఉత్సుకత ఉంటుంది. ఎందుకంటే మైండ్ విల్ కమ్ ఫ్రంట్. సో వెన్ బాడీ ఈజ్ లైక్ ఇట్, ఆ టూల్ క్లియర్గా క్లెన్స్ అయిపోయింది అనుకోండి, మైండ్ విల్ బీ ఇన్ రోల్. సో ఆ మైండ్ ఫ్రంట్ ఎండ్లోకి వచ్చేటప్పటికి థింగ్స్ విల్ చేంజ్. సో అది ప్రాక్టికల్గా అది బ్యాలెన్స్ చేయడం అనేది తెలియాలి ముందు. ఈ సిద్ధ యోగంలో, సిద్ధ శాస్త్రంలో ఇవన్నీ ఉంటాయి, వీటి పట్ల ఉంటాయి. గేరండ ఋషి అనే ఆయన దీని పట్ల చాలా పట్టు సాధించారు. ఇలాగ అంతకు ముందు చూసుకుంటే చాలా, ఇప్పుడు మనకి సీక్రెట్ డాక్టర్ మేడం బ్లావెట్స్కి ఇలాంటి వాళ్ళు చాలా రీసెర్చ్ వర్క్ వాజ్ దేర్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏదో చెప్పారు కదా లేదా ఉంటాయిట అనుకోక్కర్లేదండి. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఎక్కడ కూడా ఏది లేదు, ఒక ప్రశ్నకి సమాధానం లేకుండా ఉండేది ప్రశ్నే కాదు. సో ఆ ప్రశ్నని యొక్క బ్లాక్ ఎక్కడ వెతకాలి అనేది శరీరంలోనే ఉంటుంది. ఆ వెతికే ప్రయత్నం ఆల్రెడీ రీసెర్చ్ పరంగా చాలా ఒక హైలీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందండి. బట్ దాన్ని నేర్చుకోవడానికి పడే పరిశ్రమ ఏదైతే ఉంటుందో అది కొంచెం కఠినంగా, కొంచెం ఎలా చెప్పచ్చు అంటే టఫ్ ట్రైనింగ్ అది. సో ఇట్ విల్ బీ లైక్ దట్ వాట్ విల్ కాల్ ఫ్లవర్స్ ఇచ్చే ఒక అనంతమైన వృక్షం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. మాటలు కూడా రావడం లేదు. సో ఇట్ ఈస్ లైక్ ఎ బ్లిస్ఫుల్ నేచర్. బట్ దాని తాలూకు ట్రైనింగ్ మాత్రం ఎనాటమీ వైజ్ కనుక చూడగలిగితే, అంటే మన ఫిజియోలజీ ఎనాటమీ అంటాం కదండి బాడీకి, అలాగే మైండ్కి ఒక ఎనాటమీ ఉంటుంది. సో ఫిల్ట్రేషన్స్ అంటే కారణ శరీరం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి ఎమోషన్స్, కొంచెం కిందకి అధమస్థితిలో ఉన్నప్పుడు యూ ఫీల్ లో, డిప్రెషన్, లేకపోతే స్ట్రెస్, ఇలాంటివన్నీ అంటాం కదా. సో దీనివల్ల లైఫ్ ఫోర్స్ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ యాక్టివ్. సో ఇక్కడ మెయిన్ సింబాలిక్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది యువర్ లైఫ్ ఫోర్స్ షుడ్ బి లైక్, అంటే ఆ వైటల్ ఫోర్స్ని మైండ్ ద్వారా హై ఫ్రీక్వెన్సీలో బాడీ తోటి ఎలా యూస్ చేస్తాము అన్నది. ఇట్ ఈస్ లైక్ ఎ లూప్. దానితోటి చాలా క్లియరెన్సెస్ వచ్చేస్తాయండి. బాడీ విల్ బి రిలీవ్డ్. దాని ద్వారా మనకి ఈ రోగభూయితమైన ఏదైతే ఈ సిమ్టమ్స్ అనుకుంటామో అవన్నీ మైనస్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకో చెప్పనా, బాడీ విల్ బీ హీల్డ్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ మెడికేషన్. బాడీ దానంతట అది క్లియర్ చేసుకునే ఒక మూల శక్తితోటి ఉంటుంది హ్యూమన్ బాడీ. సో అది ఆ శక్తిని అది యాక్టివ్ అవుతుంది. వన్స్ ఒకసారి అది గేమ్లోకి వచ్చింది అనుకోండి, థింగ్స్ విల్ బి ఫ్రీ, సెట్ ఫ్రీ. ఇది ఎంత వాస్తవం అంటే మనకి ముందు తర్వాత ఉండే మెడికల్ రిపోర్ట్స్ టెక్నికల్గా చూసుకున్నా ఇట్ విల్ బి ప్రూవ్డ్ అలాంగ్ విత్ ఆల్ అలైన్మెంట్స్ అన్ని రకాలుగా. అంటే సిద్ధయోగం పురాతన ప్రాచీన శాస్త్రం అయినప్పటికీ అప్పట్లో శరీరం యొక్క విలువ, జన్మ యొక్క విలువ, మానవ జన్మ యొక్క విలువ ఏమిటి, దానికి ఎందుకంటే జన్మ తీసుకోవడం గల కారణాలేంటి, ఇంతలా ఆలోచించి ఇలా ఉండేదండి సిస్టమ్ అంతా. ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ దాట్ లెవెల్. అంత దాంట్లోంచి వచ్చేటప్పటికి ఇవి చాలా మెయిన్ కండిషన్స్ అన్నమాట. దీంట్లో మనకి 10 వాయువులతోటి ఎలా ఉంటుంది శరీరము, ఎలాంటి వాయువుని మనం చూడాల్సి వస్తుంది, మన ప్రాణాయామం, మనం ఏ బ్రెత్లో మనకి ఇబ్బంది వస్తుంది అన్నది కూడా క్లియర్గా ఒక బుక్ లాగా చదివి చెప్పేవాళ్ళు. ఇంత అర్థవంతంగా ఉండేదన్నమాట. అలాంటి ఒక సిద్ధశాస్త్రం అనేది చాలా అపురూపమైన ప్రాచీనమైన గ్రంథం అండి. చాలామంది మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ప్రత్యక్షంగా చూశాను. నన్ను ఆపరేషన్ చేసుకోవాలి, 6 వారాలు బెడ్ రెస్ట్లో ఉండాలి అని చెప్పారు. నేను ఫలానా దేశం నుంచి ఇండియా వచ్చేసాను, ఇలా ఎవరో చెప్తే వెళ్తే టక్కుమని ఒక అరగంటలో నడిచానని. వీల్ చైర్లో నేను వెళ్ళాను. ఆ రోజు షూటింగ్ అవుతుందో లేదో అనుకున్నాను,
కానీ ఇంకా షూటింగ్ పోస్ట్పోన్ చేయని అవసరం లేకుండా అక్కడ 2 గంటలు ఉన్న తర్వాత లేచి నడిచి వెళ్ళిపోయాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే డాక్టర్లే విస్తుపోయే విషయాలు ఇవన్నీ. అంటే ఇక్కడ డాక్టర్స్ అని కాదండి, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లిమిటేషన్స్తో ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైక్ ఈ సిస్టమ్ వల్ల కాలేదు అలా ఉండదండి. సో ఇంకా అంటే మెడిసిన్ ఈజ్ లైక్ ట్రయింగ్ ద బెస్ట్ టు డూ లైక్ ఒక నార్మల్గా తేవడానికి ఎవ్రీవన్ విల్ బి లైక్ ఇన్ టు దట్. బట్ వెన్ కమ్స్ టు ద హ్యూమన్ బాడీ అనే పుస్తకం చదవడం అనేది ఒక అదృష్టం. అది తెలియాలి కదండి, ఎందుకంటే మనకి లిమిటెడ్గా ఉండే ఎడిషన్స్లో తీసుకుని అప్లై చేస్తే చాలా వాటికి తగ్గిపోతాయండి. బట్ కొన్ని ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఉండిపోతాయి ఈవెన్ ఫర్ మెడిసిన్. సో అలాంటి వాటికి ఎస్ దిస్ ఈజ్ ఓన్లీ ద వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రూట్ కాజ్ కనుక్కోవాలి కదా, వేర్ వీ గాట్ బ్లాక్డ్. అదొక సంఘటన వల్ల లేకపోతే దేనివల్ల ఆగిపోయాము, దేనివల్ల మనకి అవస్థ వస్తుంది, ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఎందుకు ఉంటుంది మనకి అని తెలియడానికి ఎస్ యూ షుడ్ నో అబౌట్ లైక్ హౌ టు రీడ్ అ హ్యూమన్ బాడీ. అంటే చెప్పాలంటే మెటాఫిజికల్ స్టేట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అది తెలియాలి. అది తెలుసుకుంటున్నప్పుడు ఈ కోశాల మీద ఒక అవగాహన ఉండాలి. వాళ్ళ లైఫ్లోకి మనకి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా తెలిస్తే ఇట్ విల్ బీ ఈజీ. తెలియనంత వరకు మిస్టరీ అండి. తెలిసిన తర్వాత భయాలు పోయి వచ్చేది కాన్ఫిడెన్స్ అండి, ఒక ధైర్యం వస్తుంది. సో శరీరానికి కూడా అది ఎక్కువ టైం పట్టదండి. ఎలాంటి లాంగ్ రన్ డిజార్డర్ కన్నా ఏదన్నా మనకు ఒకటి శరీరానికి అలవాటు చేయాలి అంటే 21 days అదొక నియమం లాగా. ఎందుకంటే ఈవెన్ కొత్త లివర్ కావాలన్నా లేకపోతే ఇవన్నీ లాట్ ఆఫ్ లైక్ వర్క్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ బాడీ దాని ఫంక్షనాలిటీ కోసం. సో ఈ అడాప్టబిలిటీకి 21 days ఈజ్ లైక్ ద మినిమం థింగ్. 3 వారాలు ఖచ్చితంగా డిఫరెన్స్ అది ముందు తర్వాత ఎక్స్రేలు మొత్తం అన్ని ప్రూవ్ చేయడం కూడా అయిపోతూ ఉంటుందండి. ఎనర్జీస్ మొత్తం ఎవ్రీథింగ్. అన్నిటికీ మూలం మీరు ఒక వర్డ్ వాడతారు, సరెండర్ అని. సరెండర్, వాట్ ఈస్ సరెండర్? ఏమీ చేత కావట్లేదండి, తెలియట్లేదు, వాట్ యుల్ డూ. అది ఒక ఇంపాసిబుల్ థింగ్, ఇట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్ అండ్ యూ కాంట్ ఏబుల్ టు లైక్ అంటే మునిగిపోతున్నాం, ఇంకేం లేదు అక్కడ. సో దీన్ని ఇలానే భరించడంలో ఒక బాధ, బెంగ, భయం, ఏమవుతుందో తెలియని స్థితిలో ఉంటున్నప్పుడు శరణాగతి కాకుండా ఇంకేమైనా ఉంటుందా? ఇంక ఇదైతే అయిందిలే. ఎందుకంటే అంత రప్చర్ అయితే తప్ప యూ డోంట్ నో అబౌట్ ద వాల్యూ ఆఫ్ లైక్ వాట్ యు ఆర్. సో అంత శరణాగతి అంటే ఇంక ఏమీ లేదు, ఇంకా నా వల్ల కావట్లేదు, నాకు తెలియట్లేదు, అన్ని దారులు మూసుకుపోయాయి అని చేతులు ఎత్తేసినప్పుడు ఎస్ యూ విల్ బి లైక్ పిక్డ్ అప్ సంథింగ్. పైనుంచి ఏదో ఒక అద్భుతమైన ఒక శక్తి ప్రవేశిస్తుందో తెలియకుండా ఒక అద్భుతం అయితే జరిగిపోతుంది. ఇది ప్రతి వాళ్ళ లైఫ్లో చాలా సందర్భాల్లో జరుగుతుంది. కానీ మనం దాన్ని విలువ కట్టం అక్కడ. అవును, దాన్ని అక్కడ మనం వాల్యూ అయ్యో మనకి ఇలాగా ఒక ఎక్స్పీరియన్స్లో వదిలేస్తాం తప్ప దాన్ని మనం పట్టుకోవాలి అనేది పట్టు మాత్రం మనకు ఉండదు. అదే దైవశక్తి. ఎందుకంటే శరణాగతి ఎక్కడైతే ఉంటుందో ఆ పట్టు వస్తుంది. వన్స్ ఒకసారి పట్టుకున్నారనుకోండి అది మిమ్మల్ని వదలదు. కానీ ఆ పట్టుకునే ప్రయత్నం యూ షుడ్ బి వెరీ అలర్ట్, కాన్షియస్గా, పర్పస్ఫుల్గా యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్.